రామాయణంలో ఒక కప్ప గురించి ఒక కథ ఉంటది గదా! అయితే ఆహ్, రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఒక కప్ప మీద కాలేస్తాడంట. ఆ కప్ప కనీసం అరవకుండా అట్లనే సైలెంట్‌గా ఉండిపోతదంట. అప్పుడు రాముడు అడుగుతాడంట కప్పని, "అరే! నా కాలు నీ మీద పడ్డప్పుడు నువ్వెందుకు అరవలేదు? ఎందుకు పిలవలేదు?" అని అడిగితే కప్ప ఇట్లా సమాధానం ఇస్తదట. నేను ప్రతి నిమిషము నీ నామస్మరణలోనే ఉంటా. నాకు కష్టమచ్చినా, దుఃఖమచ్చినా, సంతోషమైనా, నాకు ఎవ్వరు ఏ ఇబ్బంది కలిగించినా సరే రామా అని నేను నిన్ను వేడుకుంటా. నీ నామాన్ని స్మరించుతా. సో, నా కష్టాన్ని, నా నష్టాన్ని దాటుకోవడానికి నువ్విచ్చే శక్తి నాకు ముఖ్యమని జెప్పేసి నేను నిన్ను స్మరించుతా. అట్లాంటిది రామా నువ్వే అచ్చి నీ కాళ్ళు నా మీదేసినావు గదా! నా కష్టాన్ని తీర్చే దేవుడవు నువ్వైనప్పుడు ఆహ్, ఎదుటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నేను నిన్ను చెప్పుకున్నప్పుడు రామా నువ్వే నన్ను ఇబ్బంది పెడితే నేను ఇంకెవ్వరికీ చెప్పుకోను అని జెప్పేసి నేను మౌనంగా ఉండిపోయినా అని చెప్తదంట. సో, దీన్ని బట్టి ఇంకొక లోకంలో జరిగేవి చెప్తా నేను మీకు. సో, మనకు గూడా ఎవరితోటైనా ఇబ్బంది జరుగుతుంది. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి, మనం అనుకున్న టైంలో మనం అనుకుంటాం గదా! మనము సర్వ విధాల ప్రయత్నం జేస్తాము. వాళ్ళని మన దారిల నుండి పక్కకు జరపాలి. మన ఫ్యామిలీ మనము కట్టుకోవాలి అని జెప్పేసి చాలా మట్టుకు ప్రయత్నించిన సమయంలో, ఇంకా మనతోటి కాదు. ఎదుటి వాళ్ళు మన అంటే దాన్నేమంటారు? మన స్థాయి అంటే స్థాయి అని గూడా గాదు. వాళ్ళకి బరి తెగించిన తనంతోటి మనము చెప్పినా, తిట్టినా, మర్యాదగా చెప్పినా, గౌరవించినా, అమ్మ అని మాట్లాడినా సరే అర్థం జేసుకోలేని దిగజారుడు స్థాయిలో ఉన్నారు అని మనకర్థమయ్యి, వాళ్ళను ఎవ్వరైతే ఆపగలుగుతారు అని చెప్పేసి, వాళ్ళకి ఆ విషయం జెప్పాలి. ఇలా జరుగుతుంది అని జెప్పేసి చెప్పాలి. దీన్ని అరికట్టాలి అని మనం అనుకున్నప్పుడు, సడెన్‌గా మనకొకటి ఇట్లా ఫ్లాష్ బ్యాక్ లెక్క రివీల్ అయితదన్నట్టు. అసలు వాళ్ళకేం దెలియకుండా జరుగుతలేదు. వాళ్ళకన్నీ దెలుసు. కర్త, కర్మ, క్రియ లెక్క వాళ్ళున్నారు. అంటే వాళ్ళకు తెలుసా? లేదా? అనేది పూర్తిగా మనకు దెలియకపోయినా, ఒకవేళ వాళ్ళకి దెలిషినా గూడా వాళ్ళు సపోర్ట్ జేస్తారు అన్నంక, ఇంకా మనం అట్లాంటోళ్ళకి చెప్పి గూడా వేస్ట్ గదా! ఆ కప్పెట్లా సైలెంట్‌గున్నదో మనం గూడా కొన్ని రోజులు సైలెంట్‌గుండాలి. అంటారు గదా! కందకి లేని దురద కత్తిపీటకెందుకు అని జెప్పేసి. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళకే లెక్క లేనప్పుడు, వాళ్ళ పరువు గురించి వాళ్ళకే లేనప్పుడు, బాధ పెట్టేటోళ్ళకు వాళ్ళే బజార్న పడే పరిస్థితులు వాళ్ళకస్తున్నాయని దెలిషినా వాళ్ళు సైలెంట్‌గున్నప్పుడు మనమేం జేస్తాం? అంతా డబ్బుల కోసమే గదా ఏదైనా గూడా.